ఇది చాలా రోజుల్లో కూడా గౌరవ శాసనసభ్యులు చంద్రన్న గారు చెప్తా ఉన్నారు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. స్థానికంగా మనం ఇచ్చేటువంటి ప్రామిసులు ఇంకా కంప్లీట్ కాలేదు. స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ జెట్ గురించి కూడా నా దృష్టికి 5 సార్లు తీసుకురావడం, మేము కూడా ఫిషింగ్ హార్బర్ సంబంధించిన వారిని కూడా ఈరోజు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఒక్కటే, మీకు గతంలో ఏదైతే పెండింగ్ పడినటువంటి ఈ యొక్క వర్కులు పనిని ఖచ్చితంగా 6 నెలల కాలంలో మేము కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం ప్రభుత్వం తరఫున. ఎందుకంటే డ్రెడ్జింగ్ ఇవన్నీ కూడా కొన్ని కోరికలు కోరారు, తప్పు లేని కోరడంలో. అవన్నీ సాధ్యాసాధ్యాలు ఎంతవరకు అవుతాయి, సెకండ్ జెట్ ఏ విధంగా మేము గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకోవాలా, దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు అందరికీ తెలియవు. ఇప్పుడు ఏదైతే ప్రామిస్ ఇచ్చినటువంటి పాతది పెండింగ్ ఉన్నటువంటి డ్రెడ్జింగ్ కావచ్చు, ఇందాక ఇంకా గట్టికి ఇక్కడ వచ్చే ఫెసిలిటీస్ అడిగారు, పైన కూడా కోల్డ్ స్టోరేజ్ అవి కూడా కావాలన్నారు. ఏవైతే గతంలో మేము చేసినటువంటి ప్రతి శాంక్షన్ లో అదే కూడా మా దగ్గర డిపిఆర్ కూడా కరెక్ట్ ఉంటుంది. ఆ డిపిఆర్ లో పెట్టిన ప్రతి పనిని కంప్లీట్ చేస్తాము. కొత్తగా మీరు పెట్టిన ప్రపోజల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాము. అందరం కలిసి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రన్న, రవి, నేను, సత్య అందరం కలిసి కూడా ప్రభుత్వానికి ఇక్కడ సాధ్యాసాధ్యాల మీద కూడా ఇంజనీర్లకు ఇప్పుడే చెప్తా ఉన్నాము. ఒకసారి ఏ విధంగా చేయొచ్చు, అది సాధ్యం అవుతుందా కాదా, ఎంతవరకు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు మనకు పరిగణిస్తుంది అనేది కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శాసనసభ్యులు ఎంపీ గారు చెప్పినటువంటి ప్రకారం, రవి గారు అందరూ చెప్పినట్టు ప్రకారం దాన్ని త్వరలోనే 6 నెలల లోపల కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ కూడా పత్రికా విలేకరుల ముందర మీ యొక్క మత్స్యకారుల అందరి ముందర కూడా మాటిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. వెనకరాండి కెమెరా ముందుకు వెళ్తే ఫ్లాష్ వస్తుంది, మీరిద్దరికే ఉన్నట్టు చెక్కి